తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో తుపాకీ పేలుడు కలకలం రేపింది. సూరంపాలెం ప్రాజెక్టు వద్ద వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన వేటగాళ్లు తిరిగి వస్తుండగా గన్ మిస్ఫైర్ అయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి నాటు తుపాకీ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు నాటు తుపాకీతో సంచరిస్తున్నారనే సమాచారంతో అక్కడ ఉన్న విఆర్ఓ గారు మాకు సమాచారం ఇవ్వగా మా సిబ్బందితో మేము వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళతో నాటు తుపాకులతో పాటు వాళ్ళ వద్ద ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు నాటు తుపాకీతో నైట్ వేటాడే నిమిత్తం గోకవరం మండలం కొత్తపల్లి గ్రామం వచ్చినట్టు, ఆ తాగిన మైకంలో తాగి ఆ పక్కనే ఉన్న చెట్టు కింద నిద్రపోయినట్టు మాకు వాళ్ళు కన్ఫెషన్ చేశారు. దాని గురించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. తదుపరి చర్యలు ఆ వెహికల్ మోటార్ సైకిల్ ప్లస్ ఆ తుపాకీని సీజ్ చేయడం జరిగింది. తదుపరి ఈ కేసుకు సంబంధించి పూర్తి దర్యాప్తు ఇంకా చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా విషయాలు వస్తే వెలుగులోకి వస్తే దాన్ని బట్టి ముందుకెళ్తాం. ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇద్దరు మనుషులు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎవరైనా వస్తే యాడ్ చేసుకుంటాం. కొత్తపల్లి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో తుపాకీ పేలుడు కలకలం రేపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి. మాదిరి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లిలో రాత్రి నాటు తుపాకీ పేలడంతో ఒక కలకలం చెలరేగింది. అయితే వేటగాళ్లు సూరంపాలెం ప్రాజెక్టు వద్ద వన్యప్రాణుల్ని వేటాడేందుకు వెళ్లారు ఇద్దరు. ఒక బైక్ మీద వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు రాత్రి మిస్ఫైర్ అయ్యి ఇది గాల్లోకి కాల్పులు జరిగినట్టుగా పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులందరూ కూడా అప్రమత్తమయ్యారు. తుపాకీ పేలుడు శబ్దం పెద్దగా రావడంతో గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి చూసినట్టయితే నాటు తుపాకీతో ఉన్న ఇద్దరు వ్యక్తులు సంచరిస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. దాంతో స్థానికులందరూ కూడా వారిని పట్టుకుంటే వారి దగ్గర నాటు తుపాకీ ఉంది. నాటు తుపాకీ ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులకి కూడా సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి కూడా బైక్ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మన గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళకి నాటు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అయితే ఈ వన్యప్రాణులు వేట ఎక్కడి నుంచి ఆగిస్తున్నారు, వీళ్ళు ఆగినట్టుగా చోటుకొండ ప్రాంతం అటవీ ప్రాంతం ఉంది. అటవీ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కొన్ని వన్యప్రాణులు రాత్రి పూట వేటాడటం, వాటిని అక్రమంగా అమ్మకాలు చేయటం అనేది చేసుకుంటారు. అయితే ఈ రోజు మిస్ఫైర్ కావడంతో నాటు తుపాకీ కావడంతో వీళ్ళిద్దరూ దొరికారు. దీని మీద ఇంకా ఇలాంటి వేటకు వెళ్తున్న నాటు తుపాకీలతో చేస్తున్న వాళ్ళు కూడా పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా గోకవరం పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.